టార్గెట్ టాలీవుడ్ గత 2 రోజుల నుంచి కూడా ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ముఖ్యంగా పుష్ప 2 కలెక్షన్స్ మనకు అండర్ రిపోర్ట్ చేశారా లేకపోతే ఓవర్ రిపోర్ట్ చేశారా? ఇంతకీ ఐటీ రైడ్స్ ఇప్పుడే జరుగుతున్నాయా, ఇంతకు ముందు కూడా జరిగాయా? ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖుల ఇళ్లపైన అంటే దిల్ రాజు గారి నుంచి మొదలుపెట్టి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి మనకు సుకుమార్ గారి దగ్గరికి వచ్చి సుకుమార్ గారి దగ్గర నుంచి మైత్రి మూవీ మేకర్స్ వరకు కూడా మనకు ఈ యొక్క ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ట్రెండింగ్లో అయితే ఉన్నాయి ఐటీ రైడ్స్ ఇప్పుడు. ఇక మనకు ఇక్కడ ఎందుకు ఈ ఐటీ రైడ్స్ చేస్తారంటే, మనకి ఏదైనా సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాలకు సంబంధించి మా సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇంత డబ్బులు వచ్చింది అని పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట మేకర్స్. ఇక ఆ పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఇప్పుడు మనకు 100 కోట్లు కలెక్ట్ చేసింది, 2000 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్స్ వేస్తారు. ఇక ఇక్కడ ఏంటంటే మనకు గతంలో కూడా మనకు ఐటీ రైడ్స్ జరిగాయి. ముఖ్యంగా ఇప్పుడైతే మనకు మొదటి రోజు దిల్ రాజు గారి ఇంటి మీద అలాగే ఆఫీస్ మీద. ఇంతకీ ఐటీ రైడ్స్ అంటే మీకు తెలుసు చాలా సినిమాల్లో కూడా చూసింటారు మీరు. ఐటీ రైడ్స్ అంటే అందరూ గబగబాన ఆఫీసర్స్ అంతా లోపలికి రావడం, సెల్ ఫోన్స్ ఇవి లాక్కోవడం, తర్వాత ఇల్లంతా కూడా సోదాలు చేయడం, ఇది అనమాట ఇన్కమ్ ట్యాక్స్ అంటే. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఐటీ రైడ్స్. ఇక ఇక్కడ మొదటి రోజు దిల్ రాజు గారి ఇంటి మీద మరియు ఆఫీస్లో, అలాగే ఇక దిల్ రాజు గారి భార్యను బ్యాంకులకు తీసుకెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి లాకర్లు ఓపెన్ చేసి మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే సీరియస్గా రైడ్ అయితే చేయడం జరిగింది. ఇక 2 రోజుల నుంచి కూడా రైడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఇక గతంలో కూడా రైడ్స్ అయితే జరిగాయి. పోకిరి సినిమా అప్పుడు కూడా పూరి జగన్నాథ్ గారి ఇల్లు ఆఫీసుల పైన కూడా సోదాలు అయితే చేశారు. ఇక మేకర్స్ ఎలా అంటే ఒక పోస్టర్స్ అనేటివి రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఈ సినిమాలకు పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు మనకు ఆ పోస్టర్లో ఉన్నటువంటి అమౌంట్కు ఇంత ట్యాక్స్ కట్టారా లేదా, ఇంత నిజంగా ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసిందా, ఇంత కలెక్ట్ చేస్తే మరి ట్యాక్స్ ఎంత కట్టారనే దానిపైన అయితే ముఖ్యంగా ఐటీ రైడ్స్ ఉంటాయి. ఇక గత కొంతకాలం నుంచి చూస్తుంటే టాలీవుడ్ ముఖ్యంగా పుష్ప 2 సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ గారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అదే కోణంలో నిన్నటి రోజున దిల్ రాజు గారి ఇంటిపైన మరియు ఆఫీసులపైన సోదాలు జరిగాయి, ఐటీ రైడ్స్ అయితే జరిగాయి. ఇక ఈరోజు సుకుమార్ గారి ఆఫీస్ పైన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులపైన కూడా రైడ్స్ అయితే చేసి ఇక్కడ మనకు పుష్ప 2 కలెక్షన్స్ పైన అయితే అంటే మేకర్స్ లాస్ట్గా రిలీజ్ చేసినటువంటి పోస్టర్ చూసుకుంటే దాదాపు 1950 కోట్ల వరకు కూడా పుష్ప 2 సినిమా వసూలు చేసినట్లు కూడా, అంటే డబ్బులు అంతా కలెక్ట్ చేసినట్లు కూడా మనకు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ అంటే అండర్ రిపోర్ట్ చేశారా ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి, లేకపోతే ఓవర్ రిపోర్ట్ చేశారా అనేది చూస్తే ముఖ్యంగా అండర్ రిపోర్ట్ చేసింటే సినిమా 2500 కోట్ల వరకు కూడా వసూలు చేసిందని. ఇక్కడ అండర్ రిపోర్ట్ అంటే కేవలం 1900 కోట్ల మటుకే ఇక్కడ అండర్ రిపోర్ట్ అయితే చేశారని. ఇక్కడ దీనిపైన అంటే 2500 కోట్ల వరకు చేసిందని మన బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా చెప్పుకుంటున్నారు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అంతా. ఇక దీనిపైన మరొక అంటే ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా, ఆపోజిట్ వాళ్ళైతే ఇదంతా కూడా ఫేక్ కలెక్షన్స్, సినిమాను ఇలా హైప్ చేయడానికి ఫేక్ కలెక్షన్స్ అయితే చెప్తున్నారు, ఫేక్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారని అంటూ ఉంటారు. ఇదంతా కూడా మనం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలోకి ఆయన లాగుతూనే ఉన్నారు. ఇక్కడ ఈ ఐటీ రైడ్స్ ఎందుకు జరుగుతాయన్నమాట. గతంలో కూడా ఐటీ రైడ్స్ జరిగినా కూడా మేకర్స్ ఏం చెప్పేవాళ్ళంటే, మేము సినిమాని ఒక హైప్ తేవడానికి, సినిమాకు మరింత మంది రావడానికి మేము ఇక పోస్టర్స్ అనేటివి రిలీజ్ చేస్తాం, ఇందులో వాస్తవాలు ఏమీ ఉండవని కూడా గతంలో మనకు చెప్పి ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని పంపించేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఏదో చూసి చూడనట్టు ఇంతేలే అనేసి వెళ్ళిపోయేవారు అనమాట. కానీ ఈసారి చాలా పకడ్బందీగా చాలా సీరియస్గా అయితే ఈ ఐటీ రైడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈరోజు దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక నిన్నటి రోజున హైదరాబాద్లోని తన ఇల్లు ఐటీ అంటే ఆఫీసుల్లో ఐటీ దాడులు జరగడంపై నిర్మాత దిల్ రాజు గారు అయితే స్పందించారనమాట. ఇక ఆయన స్పందిస్తూ కూడా సోదాలు నా ఒక్కడిపైన జరగడం లేదు,
ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయని అన్నారు. నిన్నటి నుంచి మనకు ఎస్విసి అలాగే మైత్రి మూవీస్తో పాటు పలు సంస్థల కార్యాలయాలపై ఐటీ తనిఖీలో జరుగుతున్నది మనమందరం కూడా చూస్తున్నాం. ఇక ముఖ్యంగా మన దిల్ రాజు గారు ఈ సంక్రాంతికి 2 సినిమాలను అయితే తీసుకొచ్చారు. ఆయన ఒకటి గేమ్ చేంజర్ కాగా మరొకటి సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్ కలెక్షన్స్ రాబట్టలేకపోయినా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే కలెక్షన్స్లో ముందుకెళ్తుందని ఇక కొత్త కొత్త పోస్టర్స్ కూడా మేకర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీటిపైన అయితే ఎక్కువగా మనకు రైడ్స్ అయితే చేయడం జరిగిందనమాట. ఇక దీంతో పాటుగా ఈరోజు సుకుమార్ గారి ఆఫీసులపైన కూడా మనకు రైడ్స్ అయితే చేశారు. ఇక హైదరాబాద్లోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి కూడా రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మనకి ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా విస్తృతంగా సుకుమార్ గారి ఇంట్లో కూడా విస్తృతంగా తనిఖీలు అయితే చేశారనమాట. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్లు ఏంటంటే ఇక పుష్ప 2కి వచ్చినటువంటి కలెక్షన్లు ఒరిజినల్ కలెక్షన్సా లేకపోతే తక్కువ రిపోర్ట్ చేశారా లేకపోతే ఎక్కువ రిపోర్ట్ చేశారా అనేది మనం గమనించినట్లయితే మామూలుగా మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ మిగిలినటువంటి వారి గారిని చెప్తున్నది ఏంటంటే దాదాపు 2,500 కోట్ల రూపాయలు అంటే దంగల్ సినిమాని బాహుబలిని వీటన్నిటిని కూడా దాటేసింది మన పుష్ప 2 సినిమా. దాదాపు 2,500 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసిందని సమాచారం అయితే ఉండడంతో ఐటీ అధికారులు అయితే ఇక్కడ తనిఖీలు అయితే ప్రారంభించారనమాట. అంటే ఈ 2,500 కోట్లకు అంత ట్యాక్స్ కట్టారా లేకపోతే ఇక్కడ మేకర్స్ అఫీషియల్గా లేకపోతే మామూలుగా గతంలో మనం చెప్పుకున్నట్లు ఒక సినిమా మీద హైప్ పెంచడానికి పోస్టర్స్ అనేవి రిలీజ్ చేస్తారనేది ప్రస్తుతానికైతే ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక ఈ ఐటీ రైడ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇక ఎవరు ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఎంత ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది ఏంటనేది మనకు నిదానంగా తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2వ రోజు కూడా ఐటీ రైడ్స్ అయితే కొనసాగాయి. ఇక ఈరోజు కూడా ఐటీ రైడ్స్ ఉంటాయా లేకపోతే అసలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం తేల్చారనే విషయాన్ని కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఇక పుష్ప 2 కలెక్షన్స్ నిజంగా అంత డబ్బులు వచ్చాయా లేకపోతే తక్కువ డబ్బులు వచ్చాయా అనేది కూడా మనకు తెలిసిపోతుందన్నమాట. మొత్తానికైతే టార్గెట్ టాలీవుడ్ అనమాట. ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా టాలీవుడ్ అయితే ఇబ్బంది పడుతుంది. ఇక మొత్తానికైతే ఈరోజు అయితే ఐటీ రైడ్స్ అయిపోయిన తర్వాత మనకు విషయం అయితే తెలుస్తుంది. ఇది మనకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇలాంటి మంచి మంచి కంటెంట్ నేను ప్రతిరోజు కూడా మీకోసం తీసుకొస్తుంటాను. తప్పకుండా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా లైక్ చేయండి వీడియోస్ని, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఉంటాయండి. సమాజానికి పనికొచ్చేటివి, మీకు పనికొచ్చేటివి, ఇవన్నీ కూడా నేను ప్రతి వీడియో కూడా మీకోసం అయితే తీసుకొస్తాను. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి. తప్పకుండా సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.